యాడకల్లుడు అట్ట పోతుండావు? ఏంది అడిగితే చెప్పవో? ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానత్త. ఫ్రెండ్ని కలిసేదానికి పోతుండావా? అది ఈ టైంలో. ఇక్కడ జరిగే సంగీతం ఊళ్ళో వాళ్ళది కాదల్లుడు, నీది. అవును వెంకీ, నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళడం ఏంటి నాన్న? అది కాదు వెంకీ, కావాలంటే రాజు అతన్ని తీసుకొస్తాడు కదా. ఇంతమంది చెప్తుంటే ఎందుకు వెళ్తాడులే, ఆ రాజునే పంపిస్తాడులే. లేదు, నేనే వెళ్ళాలి. అదేంటి బావా, నీ పెళ్లి కన్నా నీ ఫ్రెండ్సే ముఖ్యమా? అవును, నాకిప్పుడు తనే ముఖ్యం. అర్థం చేసుకోండి అమ్మా, అంతకు మించి నన్నేం అడగద్దు. అవతల అంత అత్యవసరం ఉంటేనే నువ్వు ఇంత కంగారు పడతావని నాకు అర్థం అవుతుంది. పర్లేదు బావా, కాసేపు ఆగితే నష్టమే లేదు. మేము వెయిట్ చేస్తాం. నువ్వు వెళ్ళిరా బావా. థ్యాంక్ యూ పద్దు. పదరాజు. వచ్చినోళ్ళందరూ మరోలా అనుకోమాకండి. అల్లుడికేదో పనుండి బయటికి పోయినాడు కదా. మీ అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసినాము, వెళ్ళి భోంచేయండి. వదినా, నువ్వేందట్టా నిలబడినావు? మీ ఫంక్షనేగా, వీళ్ళందరికీ భోజన ఏర్పాట్లు చేయించరాదు? అయ్యో, మీరేందండి అట్టా కూర్చొని ఉండారు? మీరైనా తీసుకెళ్ళండి, వదినేం మాట్లాడడం లేదుగా. అమ్మా, అందరు లేకండి. లేకండి అమ్మా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. రండమ్మా. ఏంది ఇంకా రారు? నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం అఖిలాండేశ్వరి గారు. నమస్కారం అండి. మీ ఇంట్లో ఆ పద్దుకి వెంకీకి సంగీతం తెలిసి సాడ్గా ఫీల్ అయ్యాను. కానీ ఈ సంగీతలోనే నాకు పద్దుతో పెళ్లి జరగాలని ప్లాన్ చేశారని నేను కల్లో కూడా అనుకోలేదండి. కాలం ఇట్టా కలిసొస్తాదని మేం కూడా అనుకోలేదులేండి. మరే ఆ వెంకీగాడు ఓవర్ యాక్షన్ చేసి ఈ ఇంట్లోనే సంగీత్ ప్లాన్ చేశాడు మినిస్టర్ గారు. దానికి రియాక్షన్ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది వాడికి. బావగారు, అమ్మా, ముచ్చట్లతో టైం వేస్ట్ చేయకండి. మినిస్టర్ గారిని ఇంటి వెనకాల నుండి గుట్టుగా తీసుకుని గదిలో కూర్చోబెట్టండి. నేను ముందు నుండి వెళ్లి ఆ పద్దుని ఆ గదిలోకి వెళ్లేలా చేస్తా. కాదు, నేను నడిపించే కథ వెంకీ మ్యాగీ మెళ్ళో తాళి కట్టేంత వరకు రాదు. మరి అవునరా, ఆస్తి వాడికి చెందుతుందన్న భయంతో ఆ వెంకిగాడిని నేనేమీ చేయలేకపోతుండానన్న ఆక్రోశంతో మరో దారి లేదని చెప్పి వాణ్ణి పెండ్లి చేసుకుని ఆస్తి లాగేసుకునే ప్లాన్ని నీ చెల్లె చెప్పినాది. అది చెప్పేటివన్నీ నేనెందుకు చేస్తాను? నేను చేసేటివన్నీ బయటికెందుకు చెప్తాను? నీకు తెలిసిన కథలో నీ చెల్లి ఎర, నేను వేసిన ప్లాన్లో అది నా సొర. మ్యాగీతో ఆ వెంకిగాడి పెండ్లి నాటకం. పీటలెక్కే వరకే కాని
తాళి కట్టే వరకు రాదురా. ఆ పీటలెక్కే లోపు వాడి ఆస్తిని లాగేసుకుని పీటల మీద తాళి కట్టే టైంకి మ్యాగీ వాణ్ణి చీకొట్టి వాడి పరువు ఊరందరి ముందు లాగేసి ఈ ఊళ్ళోనే లేకుండా ఇంక ఎప్పటికీ రాకుండా పకడ్బందీ ప్లాన్తో సిద్ధంగా ఉన్నాన్రా. ఇకపోతే వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చేమో. మూడంటే 3 రోజుల్లో నేను నీకిప్పుడు చెప్పిన ప్లాన్ అంతా నిజమవుద్ది. అప్పుడు నీకు ఈ కట్ల నుంచి విముక్తి దొరుకుతాది. తర్వాత నువ్వు స్వేచ్ఛగా బయట తిరగొచ్చురా. ఎందుకంటే అప్పుడు నువ్వు ఎంత తిరిగినా ఎంత వెతికినా విద్య, వెంకీ, శారదలు ఎప్పటికీ కనపడరు. సరే, మరి జ్యూస్ తాగుతావా, ఇట్ట మౌనంగానే ఉంటావా? నువ్వు గొప్పోడివి. కట్ల మధ్యలో ఉన్నా కూడా ఇన్ని విషయాలు నీకు తెలుసుండాయి. నువ్వు ఇన్ని చెప్తున్నప్పుడు ఎట్టా తెలుసుండాయని నిన్ను అడగాలి కదా. ఎవరు చెప్పుండారో ఆణ్ణే పంపిస్తా.